కోనసీమ జిల్లా మామిడికుదురులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంతో పక్కనే ఉన్న తాటాకుల ఇళ్లకు మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో 10 ఇళ్లు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు అనేటువంటి గ్రామంలో ఉన్నాం. స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ తరఫున యేసుదాస్ లక్కోజ్ అనే నేను, అలాగే జిల్లా అధ్యక్షుడు చందు గారు ఇక్కడికి వచ్చాం. ఇక్కడ స్థానిక సర్పంచ్ గారు ఉన్నారు, సుబ్బారావు గారు. అసలు ఇక్కడ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి సార్ చెప్తారు. ఒకసారి ఇక్కడ మామిడికుదురు మండలం, మామిడికుదురు గ్రామం. ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గం చెందిన ఎక్కువ మంది ఉంటారు. వీరికి ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో వాళ్ళ పనులు చేసుకుంటూ జీవిస్తారు కాబట్టి ఈ పట్టాలు దూర ప్రాంతంలో ఇయటం వల్ల ఇక్కడ చెరువు పక్కన ఉన్నటువంటి స్థలం మరి అలా ఆక్రమించుకుని అక్కడ చిన్న చిన్న ఇల్లు వేసుకుని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. మరి ప్రమాదవశాత్తు మరి గ్యాస్ లీక్ వల్ల వాళ్ళు సుమారు 12 మంది ఇల్లులు కోల్పోవడం జరిగింది. మరి వాళ్ళ బాగా పేదవారు. మరి దీని మీద మేము మరి సోషల్ మీడియాలో పెడతాం వల్ల మరి ప్రతి చోట నుంచి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు, అలాగే స్థానిక ఎంపీ గారు, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా వచ్చి వీరికి అన్ని రకాలు కూడా ఆదుకోవడం జరుగుతుంది. వీళ్ళకి హై స్కూల్లో షెల్టర్ ఇవ్వడం జరిగింది. మరి తాత్కాలికంగా షెడ్లో నిర్మిస్తామని చెప్పేసి ఎంపీ గారు హామీ ఇవ్వడం జరిగింది జనసేన పార్టీ ద్వారా. అలాగే పూర్తి స్థాయిలో 6 నెలల్లో మరి వీళ్ళకి ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి అన్నారు. మరి ఇందులో ఈ సేవా సంస్థలో భాగంగా మరి ఈ స్నేహశీల ట్రస్ట్ వారు కూడా మరి వారి యొక్క సహృదయంతో ఇక్కడికి వచ్చి వారు నిత్యావసర వస్తువులు, అలాగే వీరికి సంబంధించినటువంటి మరి వంట సామాగ్రి ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. వారికి ఆ సంస్థకి మా గ్రామం తరపున వారికి ప్రత్యేక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి వారికి ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ సార్. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మరి చాలా బాధాకరంగా ఉంది. మరి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలు అన్ని కోల్పోయారు, సర్వం కోల్పోయారు. స్నేహశీల సేవా వెలుగు, మనసులలో ప్రేమ మెరుపు, బాధలో ఉన్న వారికి తోడు. దేవుని కృపతో ముందుకు నడుగు, అగ్ని వేడి తాకిన వేళ, అసలన్నీ మసకబారిన వేళ, ఆపన్న హస్తం అందించినది, దయా హృదయం చూపించినది, డాక్టర్ అబ్దంకి రంజిత్ పోఫిర్ కరుణతో ఎలా జరిగింది ఇక్కడ అగ్ని ప్రమాదం? అదండి గ్యాస్ ఫైర్ అవ్వడం వల్ల జరిగిందండి. ఒక ఇంట్లో గ్యాస్ ఫైర్ అవ్వడం వల్ల జరిగిందండి. ఇంకా అది అలా పక్కన ఉన్న ఇల్లు కూడా అంటుకుపోయి అన్ని కాలిపోయినాయి. ప్రాణహాని అయితే ఎవరికీ లేదు సార్. సామాన్లు ఏం మిగలేదు సార్, అసలు ఏం మిగలేదండి. ప్రాణహాని అయితే జరగలేదండి. 14 కుటుంబాలు కాలిపోయిన ఇల్లు 8 అండి. ఇల్లు అయితే తక్కువ కానీ కుటుంబాలు ఒక్కొక్క ఇంట్లో 2 బుక్స్ కాలిపోయినాయి. మొత్తం ఎంత చదువుతున్నావు నువ్వు? 5th క్లాస్ చదువుతున్నావు. నువ్వు తెల్లి జబ్బు కూడా కాలిపోయింది సార్. ఇద్దరు అబ్బాయి ఏదో సర్టిఫికెట్లు సెకండ్ ఇయర్ గట్రా చదువుకున్నారండి. వాళ్ళ సర్టిఫికెట్లు కూడా కాలిపోయినాయి సార్. అవన్నీ అడిగామండి, చేస్తానన్నారండి. ఇదండి పరిస్థితి. డబ్బు కానీ పుస్తకాలు కానీ ఏమీ మిగలలేదు. దాతలు ముందుకు రండి. ఇలాంటి వాళ్ళకి సహాయం చేయడమే ఇవ్వడం భగవంతునికి ఇవ్వడంతో సమానం. కాబట్టి ముందుకు రావాల్సిందిగా నేను మనవి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కన్నీరు తుడిచే చేతులై ఆశల దీపం వెలిగించే
కన్నీరు తుడిచెదం దేవుని కృపతో ముందుకు సాగెదం మానవత్వ దీపం వెలిగించెదం